సో హాయ్ గాయ్స్, అందరికీ అందరూ బాగున్నారా? సో ఇప్పుడైతే మనము ఇక్కడ పొలం దగ్గరికి అయితే వచ్చాము. చెని చేత్త అయితే ఆడుతున్నాము. చూడొచ్చు గాయస్, నేనైతే సైడ్కి వచ్చి వీడియో తీస్తున్నా. అక్కడ సౌండ్ ఎక్కువ వస్తుంది, కాకపోతే మీకు ఇప్పుడు వినిపిస్తాను కొంచెం మాట్లాడిన తర్వాత. ఇక్కడైతే చాలా ఆడాము. ఇక్కడైతే ఇంకా ఉన్నాయి, కొంచెం నిలబెట్టాము. ఆ, ఇంకా అయితే స్టార్ట్ చేయాలి. పదండి, ఎలా వర్క్ చేస్తారో చూపిస్తాను. చూడొచ్చు మీరైతే ఇక్కడ వర్క్ ఎలా చేస్తారో మొత్తం అయితే మీకు క్లియర్గా కనపడుతుంది. సో ఎలా వాళ్ళు వేస్తూ ఉంటారు. కింద ఉండేవాళ్ళు 4 మెంబర్స్, అలా 5 మెంబర్స్ ఉంటారు. పైన ఒక 2 మెంబర్స్ ఉంటారు. మ్యాక్సిమం 2 మెంబర్సే ఉండొచ్చు. మినిమం అయితే 1 మెంబర్ కూడా ఉండొచ్చు. 2 మెంబర్స్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో అలా వేస్తుంటారు. మనకు ఎక్కువ దుమ్ము కూడా వస్తుంది. చూడొచ్చు అక్కడ ఎంత ఫేస్ మీద ఎంత దుమ్ము ఉందో చూడొచ్చు. అలాగే ఉంటుంది వర్క్. మీరైతే విలేజ్లో ఉంటే మీకైతే మ్యాక్సిమం తెలుస్తుంది గైస్, అలా అయితే వర్క్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా చూపిస్తాను. మీరు వీడియోస్ చూస్తూ ఉంటే లాస్ట్ వరకు అయితే చూడండి గైస్, ఎందుకంటే మనకి లాస్ట్ వరకు చూస్తే మన వీడియో కొంచెం ఎక్కువ మందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తక్కువ టైం చూస్తే మన వీడియో అక్కడే ఆగిపోతుంది గైస్. ఎక్కువ మంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇలా అయితే పైన నుంచి కొంచెం వ్యూ చూపిస్తాను. పైన అయితే ఇట్లా ఉంటుంది. అక్కడ అక్కడ వేస్తారు. అక్కడ నుంచి మంచిగా తోయాలి. నేను మొబైల్ జారిపోతుందని కొంచెం తీయట్లేదు, అలా తోస్తారనమాట. ఇంకా అయితే చూపిస్తాను కొంచెం ఎలా వేస్తారు. ఇక్కడైతే అలా చెత్త వస్తుంది, దాంట్లోంచి కొంచెం కాయలు కూడా వచ్చేస్తాయి బయటకి. అది కూడా కొంచెం లాస్ట్లో పైన వేస్తారు గైస్. ఇట్లయితే ఉంటుంది. చూడొచ్చు వ్యూ అయితే దూరం నుంచి చూడొచ్చు. ఉంది. ఇక్కడైతే ట్రాక్టర్ అయితే ఇంకో దగ్గరికి మూవ్ అవుతుంది. అక్కడైతే కంప్లీట్ చేసాము. ఇంకా వేరే దగ్గరికి వెళ్తున్నాం. అంటే అదే మడిలో ఇంకా వేరే తాను వేసి ఉంటారు అనమాట. అంతా ఒకే దగ్గర కాకుండా ఆ సైడ్ వేసింటారు. అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడ మళ్ళీ అక్కడ మిషన్ స్టార్ట్ చేయాలి. అక్కడైతే ఉంది కదా, కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు. అంటే దగ్గరే, ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు. జస్ట్ 200 మీటర్స్ అంతే ఉంటుంది, ఎక్కువైతే ఉండదు. చూడొచ్చు ఇక్కడ ఆ దగ్గరికి అయితే వచ్చేస్తాం. అక్కడ ఇంకో ట్రాక్టర్ ఉంది, అది కూడా వస్తుంది. దాంట్లోనే చెనిక్కాయలు వేస్తాం అనమాట. సో ఫైనల్ అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనకు లైన్ అయితే అడ్డం ఉంది. సో ఆపాము. ఆపిన తర్వాత వాళ్ళు తీసిన తర్వాత వెళ్ళాము. ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చేసాము. చూడొచ్చు. సో ఇప్పుడైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఈయన మనకి హాయ్ చెప్తున్నాడు. ఈయన ఏందో మాట్లాడతాడంట, ఒకసారి విందాం. ఎప్పుడు వచ్చింటుంది రాలేదు. మాకైతే నష్టం అయితే వస్తుంది. పొలంలో వేసినాము. పొలంకైతే 90 మంది కూలోళ్ళు పట్టినారు. 5:30 గంట కూలోళ్ళు మిసనాడేదానికి. మంచిగా వచ్చేసి 150 రూపాయలు కూలి గంటకు. ఈయనైతే ఏం చెప్పాడో విన్నారనుకుంటున్నా. ఇలాంటివే చాలా రైతులు కష్టం పడుతుంటారు. అవి బయట ఉండే వాళ్ళకి చాలా వరకు తెలియదు. సో చెప్పినా కూడా అర్థం చేసుకోరు ఎవరు. కానీ రైతులకు ఉండే బాధ అయితే చాలా అయితే ఉంటుంది. అవి ఎవరు చెప్పినా కూడా అర్థం కావు. ఎందుకంటే ఈజీగా మనీ పెట్టేసి కొనుక్కొని తినేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత ఏమనిపించదు. కానీ అవి పండించి అవి మార్కెట్లో తీసుకుని వెళ్ళే వాళ్ళకే అది అర్థమవుతుంది. సో ఈ వీడియో చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి జై జవాన్ అని. సో అంటే మీ సపోర్టు ఎంత ఉందో తెలుస్తుంది. నెక్స్ట్ అయితే రైతు కష్టాల గురించి స్పెషల్గా వీడియో చేసుకున్నాం. ఈ వీడియో అయితే మనము కంటిన్యూ అయిపోదాం. అక్కడైతే అయిపోయింది. కాయలన్నీ ఏరుతున్నారు అనమాట. ఏరేసిన తర్వాత ఇంకా కింద ఉన్నాయన్నమాట, కిందకి వెళ్తున్నాం.
సో చూడొచ్చు అక్కడైతే ఎక్కువ పడ్డాయి అనమాట. అందుకనేసి కొంచెం లేట్ అయిపోయింది. కానీ అయిపోయింది. నేనైతే వీడియో తీసుకుంటూనే ఉన్నా. ఛాన్స్ దొరికినప్పుడల్లా వర్క్ లేని టైంలో అల్లా వీడియో అయితే తీసుకుంటున్నా. దిగేసి మరీ తీసుకుంటున్నా. ఇక్కడైతే ఇది సెల్ఫ్ లేదనమాట ట్రాక్టర్‌కి. అందుకే ట్రాక్టర్‌తో పుష్ చేయాలనమాట. అందుకే పుష్ చేస్తున్నారు వీళ్ళు. అక్కడైతే కడ్డీ తగిలితే ఇరిగిపోదా? బంపర్ తగిలితే బే కొట్ట పని పా తగిలింది తగలదు పా దొబ్బింగా మడ్డ అవుతుంది మిట్టకి ఎనికి దొబ్బాలా దొబ్బు గట్టి దొబ్బు కట్టిపోతుంది కాలేదు బా పోదు బా అయిందిలే అంతా ఏం కాదులే బా ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయిపోయింది ట్రాక్టర్ కూడా. అయితే కిందకైతే వెళ్ళాలి. కింద అయితే ఒక 2-3 ఉన్నాయి అవి కుప్పలు. అవి అయిపోయిన తర్వాత ఇంకా సైడ్ అయితే ఉన్నాయి. మీకు తర్వాత చూపిలేను ఎందుకంటే నా మొబైల్లో అసలు ఛార్జింగ్ అయితే అయిపోయింది. చాలా ఇప్పుడైతే 2% ఉంది ఛార్జింగ్. కానీ అలాగే తీస్తున్న తర్వాత ఎడిటింగ్ అనేసి వీడియో మనకి ముఖ్యం కాబట్టి వీడియో అయితే తీస్తున్నాం. మనమైతే కిందకైతే వెళ్ళిపోతున్నాం. సో అక్కడికైతే చూద్దాం రండి. సో ఇప్పుడైతే ఇక్కడికైతే వచ్చేస్తాం. లాస్ట్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇక్కడైతే మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. ప్లీజ్ గైస్, ఇంతవరకు అయితే ఎవరైనా వీడియో చూసి ఉంటే నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సపోర్ట్ చేయండి గైస్. మనకైతే మోనిటైజేషన్ ఇంకా అవ్వలేదు. మీరు మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటివి ఎన్నో మంచి వీడియోస్ చేస్తాను. చూడొచ్చు గైస్ దుమ్ము అయితే ఎలా ఉంటుందో. ఈ వర్క్ చాలా హార్డ్గా ఉంటుంది, కాకపోతే చేయాలన్నమాట. అక్కడైతే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఇంకా ఆ సైడ్ అయితే వెళ్ళాలి. లేదంటే 2 అవుతుంది కాబట్టి అన్నం అయితే తినేసేయాలి. తినేసిన తర్వాత అయితే చేయాలి గైస్. ఇక్కడైతే కొంచెం వాటర్ అయితే వస్తున్నాయి. వాటర్ అయితే కడుక్కోవడానికి చూడొచ్చు. వాటర్ కడుక్కున్న తర్వాత అన్నం అయితే తినేసి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇలాంటి మన వీడియోస్ ఫార్మింగ్ గురించి మంచి ఇంకా మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనము సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు నాకు మంచి మోటివ్ లాగా ఉంటుంది. మీకు మంచి వీడియోస్ చేసేందుకు నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక్కడైతే మా మిషన్ అయితే రిపేర్ వచ్చేది. అంటే ఎక్కువ చెత్త వేసేస్తే అది ఆగి స్ట్రక్ అయిపోతుంది అనమాట. అది మళ్ళీ తీసి క్లీన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇదైతే కొంచెం ఒక 1/2 అవర్ దాకా టైం తీసుకుంటుంది గైస్. 1/2 అవర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సరే గైస్, ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ఇదైతే కొంచెం లేట్ అయ్యే వర్కే ఉంది. సో మేమైతే ఎలాగోలాగా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి వెళ్తాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.